హలో, ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ నేను చందమామ అంటే తెలుసు కదా, అంటే మూన్, ఇది కాదు. చందమామ పిల్లల మాసపత్రిక. చిన్నప్పుడు మీరంతా అలాగే ఆ, ఈ చందమామను తప్పకుండా చదివే ఉంటారు. అయితే ఆ చందమామ ఎప్పుడు మొదలైందో తెలుసా మీకు? ఇది 1947 జులై. అంటే మనకు ఒక స్వాతంత్రం రావడానికి ఒక నెల క్రితం అది మొదటి సంచిగా మొదలైంది. అందులో కొన్ని విశేషాలు చెప్తాను. ఈ పత్రికలో దీని ధర ఎంతో తెలుసా? మొదటి పత్రిక ధర 6 ఆనాస్, 6 ఆనాలు. అనా అనేది ఉండేది కదా, 6 పైసలకి ఒక ఆనా. 2 అనాలు, 3 అనాలు, 4 అనాలు అంటే 24 పైసలు. 6 అనాలు అంటే 36 పైసలు అన్నమాట. అది ధర. దీనిలో ఒక్కొక్కటి చెప్తాను. ఇందులో మొదటి పేజీలో, కవర్ పేజీ కాకుండా మొదటి పేజీలో ఒక ఫోటో బై ఎన్ రామకృష్ణ గారు. చందమామ జూలై 1947 సంచిక ఒకటి ఉంటుంది. దానికి కింద క్యాప్షన్, ఇష్టమైన బరువు ఎంత మోసినా కష్టం అనిపించదు అని ఉంటుంది చక్కగా. ఆ తర్వాత అడ్వర్టైజ్మెంట్, నెహ్రూ హోటల్స్ మైక్ కాఫీ బార్ అని, మౌంట్ రోడ్, మద్రాస్. రుచికరమైన పదార్థాలు, చురుకైన వడ్డన, గుప్త సంస్థ అని గుర్తుంచుకోనండి అని ఉంది. అది ఏంటో నాకైతే తెలియదు, గుప్త సంస్థ అని ఎందుకు అన్నారో తెలీదు. ఆ తర్వాత ఇంకో ప్రకటన, అడ్వర్టైజ్మెంట్, ఈస్ట్ అండ్ వెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, బాంబే. ఇది 1913లో స్థాపితం. ప్రధాన కార్యాలయం ఈస్ట్ అండ్ వెస్ట్ బిల్డింగ్, 4 బొంబాయి అని ఉంటుంది. అందులో రాసి ఉంటుంది, 33 సంవత్సరాలుగా దేశ సేవ చేస్తూ జాతీయోన్నతి పొందిస్తూ ఉన్న ప్రముఖ భారతీయ బీమా సంస్థ. అప్పటికి 33 సంవత్సరాలు అంటే 1947కి 33 సంవత్సరాల క్రితం అన్నట్టుగా. అది ఎందుకు 1913లో స్థాపితమని చెప్పారు, 33 సంవత్సరాలు అన్నారు. 1930 అంటే ఆఫ్కోర్స్ 1946 అయింది కదా, అలాగా అయి ఉండొచ్చు. ఓకే. 1944లో జరిగిన అదనపు వ్యాపారం ₹1 కోటి మించింది అని కూడా రాస్తుంది. చురుకైనటువంటి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు ఏజెన్సీల కొరకు దరఖాస్తు పెట్టుకోవచ్చు అని కూడా పెట్టారు వాళ్ళు. ఆ తర్వాత బాలపాపల ఆరోగ్యం పరిశుభ్రమైన భోజనం మీద ఆధారపడి ఉంటుంది. ఇండియా సిరామిక్స్ వారి పింగాణి వస్తువులు అందంగా ఉండి తినే పదార్థాలు పరిశుభ్రతగా ఉంచుతాయి. మీరు ఇవే నిత్యము వాడుక చేయండి అని ఇంకో అడ్వర్టైజ్మెంట్. ఇండియా సిరామిక్స్ లిమిటెడ్, ఇది నెల్లూరు, కాళహస్తి, మద్రాసు అని రాస్తుంది. ఇప్పుడు నెల్లూరు, కాళహస్తిలో ఉందో లేదో తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్లో పెట్టవచ్చు. అలాగే SSLC ఎగ్జామినేషన్ ఆఫ్ 1948, టు బీ షూర్ ఆఫ్ యువర్ సక్సెస్ ఇన్ ఇంగ్లీష్. ఇదిగోండి, బీ షూర్ ఆఫ్ యువర్ కాపీ. ఆ కాపీని ఇంగ్లీష్ పాపులర్ నోట్స్, టెక్స్ట్ ఎగ్జామినర్ ఆన్ ది ఇంగ్లీష్ ప్రెస్ అండ్ పోయిటరీ ఇలా రాస్తుంది. అది ఎవరు తయారు చేశారంటే పరమశివ అయ్యర్ అనే ఆయన. ₹2.8 ఇక్కడ ₹2 ఆనాసు పైసలు అని ఉండేవండి, అందుకే ₹2.8 అని ఉంది అక్కడ. ఆ తర్వాత ఇదేంటి, పళనియప్ప బ్రదర్స్ అని వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ అలా. అయితే మొదటి సంపుటి, మొదటి సంచిక అంటారు కదా, అది ఈ చందమామలో ఆహ్వానము, ఉడత పాటలు, నక్కబావ, తల్లి లేని పిల్లి కూన, తెనాలి రామలింగం, పండుటాకుల పాట, బండరాముడు, కాకమ్మక్క కథ, కీలుగుర్రం, పొట్టిమిడిచి కథ, రుద్రమ్మ, ఆడపిల్లల పాటలు, గాంధీ తాత, గీక్షసులు, చందమామ ఆత్మకథ అని
వీళ్ళు పెట్టారు. ఇక్కడ చూస్తే తప్పకుండా మీకు తెలుస్తుంది కదా. సంచాలన చక్రపాణి సంపుటి 1 సంచిక 1 జూలై 1947. ఇందులో ఒక మొదటి సంచికలో ఇలా రాశారు: తెలుగు పిల్లల్లారా, మీకు ఊహ వచ్చినప్పటి నుంచి నన్ను మీ చిట్టి చేతులతో చందమామ రావే, జాబిల్లి రావే అని పిలుస్తూ ఉండేవాళ్ళు మీరే కాదు, మీలాగా మీ అమ్మ, మీ నాన్న, మీ అవ్వ, మీ తాత, మీ ముత్తవ్వ, మీ ముత్తాత, ఆయన తండ్రి, ఆయన తాత అందరూ నన్ను మామ అని పిలిచేవాళ్ళు. నేను నవ్వేవాణ్ణి. నా నవ్వు చూస్తే మీకు ఎక్కడ లేని సంతోషం. నన్ను తెచ్చిపెట్టమని అమ్మతో పోరు పెట్టేవాళ్ళు. చూశారు, మీరే కాదు, శ్రీరాముడు కూడా వెనక ఇలాగే పోరు పెట్టాడు. అప్పుడు వాళ్ళ అమ్మ కౌసల్య ఏమి చేసిందనుకున్నారు? అద్దం తెచ్చి ఇచ్చింది. పాపం అద్దంలో నా బొమ్మ చూసి నేను వచ్చానని ఏడుపు మానాడు. చూశారు, శ్రీరాముడు ఎంత అమాయకుడో. అయితే నేను మీ తాతల తండ్రుల కాలంలో రాలేకపోయాను, కానీ ఇప్పుడు వస్తున్నాను. మీకు, మీ చెల్లెళ్లకు, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు కనిపిస్తాను. కింద భూలోకంలో, పైన ఆకాశంలో నేను చూసిన వింతలు, విడ్డూరాలు అన్నీ చెబుతాను. నాకు తెలిసిన కథలు, శాస్త్రాలు, పాటలు, పదాలు, గమ్మత్తులు అన్నీ మీకు వినిపిస్తాను. ఇదిగో ఇప్పుడు కొన్ని చెప్పుతున్నాను, ఇప్పటికి చాలు కదూ. చాలకపోతే నాకు చెప్పండి, వచ్చే నెల వాటినన్నిటినీ మీ దగ్గరికి వస్తాను. మీ చందమామ అని. ఇది సంపాదకీయం అనేవాళ్ళు. అంటే అన్ని పత్రికల్లో ఉంటాయి కదా మొదటి సంపాదకీయం, అలాగా అనిపిస్తుంది ఇది. కానీ మీ చందమామ అని మాత్రమే ఇక్కడ ఎడిటర్ పేరు రాయకుండా ఇలా చందమామ చెప్పినట్టుగా ఉంది. ఇంకోటి, ఆహ్వానములో చందమామ రావే, జాబిల్లి రావే, రైలెక్కి రావే, రష్యా కథలు తేవే, ఇంజిన్ ఎక్కి రావే, ఇంగ్లీషు కథలు తేవే, బస్ ఎక్కి రావే, బంగ్లా కథలు తేవే, కారెక్కి రావే, కామ్రేడ్ కథలు తేవే, హారన్ ఉత్తు రావే, ఆకలి కథలు తేవే, కొండెక్కి రావే, కోటి వేలు తేవే, ఒలిచిన చాకలెట్లు ఒళ్ళో పెట్టుకొని, కరిగిన ఐస్ క్రీమ్ చేత్తో పట్టుకొని అలా వచ్చి మా తెలుగు పిల్లల తీపి నోట్లో పోసిపోవే. చలం దీక్షితులు గారి రాసినటువంటిది అది. ఇప్పటికీ ఈ మాత్రము ఈ వీడియోలో మీకు పొందుపరుస్తున్నాను. ఆ తర్వాత ఇలాగే ముందు ఇంకొన్ని చక్కటి కథలు, అవి చందమామకు సంబంధించినటువంటి విశేషాలన్నిటినీ మనం మాట్లాడుకుందాము. ఇప్పటికీ ఉంటాయండి. మీకు నచ్చితే షేర్, సబ్స్క్రైబ్, మీరు మీ కామెంట్స్ని కూడా పెట్టవచ్చు. థ్యాంక్ యూ. ఉంటాను.